హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మా ఇంటి దగ్గర అయ్యప్ప స్వామి పూజ అయితే జరిగిందండి. చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. నేను కూడా వెళ్ళాను పాపతో ఫస్ట్ టైం. అయ్యప్ప స్వామి మడి పూజ అయితే స్టార్ట్ అయ్యేసరికి 12 అలా అయిందండి. ఇదంతా వాళ్ళంతా డెకరేషన్ చేసుకొని స్వాములందరూ వచ్చి అంత చేసలకే 12 అలా అయిందండి. చాలాసేపు అయితే చేశారు పూజ అయితే, చాలా బాగా చేశారు. ఇక్కడైతే అభిషేకం చేస్తున్నారు. అభిషేకం తర్వాత స్వాములందరూ కొంచెం దూరం ముందుకు అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారండి. అంటే కొంచెం ఊరేగింపులాగా చేస్తారనమాట. ఇది వచ్చేసి పల్లకి అండి. అయ్యప్ప స్వామిని పల్లకిలో కూడా ఊరేగించారు. అదైతే నేను వీడియో షూట్ చేయలేకపోయాను. ఇక్కడ పాటలు పాడుతున్నారు కదా, వాళ్ళైతే చాలా బాగా పాడారండి. పాటలు అయితే చాలా మంచిగా అనిపించింది మనసుకి అయితే. ఇంకా మనకి ఆహ్లాదంగా ఇంకా ఇంత శ్రద్ధగా అనిపించింది అనమాట. అయ్యప్ప స్వామి పాటలు వింటుంటే ఎంత బాగుంటుందో కదా. ఇక్కడ అయ్యప్ప స్వామి పూజ దాదాపు 3 hours జరిగిందండి. 3 hoursలో నేను ఇంకా అక్కడే ఉన్నప్పుడు ఇంకా ఏ ఆలోచనలు రాలేదన్నమాట. అయ్యప్ప స్వామి పాటలు వింటూ అలాగే ఉండిపోయాము. నేను పాప పడుకునింది. ఇంకా ఒక పాట అయితే పాడుతుందండి. చాలా బాగా పాడుతుంది. మీరు కూడా వినండి. పూజకైతే మా కాలనీలో ఉండే వాళ్ళందరూ వచ్చారండి. నేను కూడా వేరే కాలనీలో పూజ జరిగేటప్పుడు నేను కూడా వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను చాలా రోజుల నుంచి. ఫైనల్గా నాకు అదృష్టం ఈరోజు దక్కింది. ఇంకా పూజ అభిషేకం అవన్నీ అయిపోయేసరికి 3 అలా అయిందండి. 3 అయిపోయిన తర్వాత స్వామివారు అయితే భిక్ష అయితే చేస్తున్నారు. వాళ్ళందరూ భిక్ష చేసిన తర్వాత మనం తినాలన్నమాట. వాళ్ళు భిక్ష చేసిన తర్వాత మనకి ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదం కోసం అందరూ లైన్లో నిల్చున్నారండి. ఆ సైడ్ ఈ సైడ్ నిల్చొని మధ్యలోంచి స్వాములు పోతా చాలా మంచిగా అనిపించింది నాకైతే. నేను ఎప్పుడు అయ్యప్ప స్వామి పూజకి వెళ్ళలేదండి, ఫస్ట్ టైం వెళ్ళాను. ఏంటి వీళ్ళు ఇలా కూర్చున్నారే అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది
అర్థమైందనమాట. స్వామివారు అందరూ ఆశీర్వదిస్తుంటే అందరూ వెళ్తూ ఉంటే మనం ఆశీర్వాదం చేసుకుంటూ ఉండాలన్నమాట. లక్కీగా పాపకు కూడా ఆశీర్వాదం దక్కింది. చాలా మంచిగా అనిపించింది నాకైతే. స్వామి శరణమయ్యప్ప. ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత మేము తిన్న తర్వాత ఇంకెక్కడే కూర్చున్నామండి. కింద అయితే కాసేపు అలాగే కూర్చున్నాము. ఇలా అయితే పెట్టారండి భోజనము, వంకాయ, అన్ని రకాలు వంటలు పెట్టారనమాట. ఇలా అయితే జరిగింది పూజ అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.